డియర్ ఫ్రెండ్స్, రాహుకేతువుల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాము. మే 18వ తారీఖు రాహువు కుంభరాశిలోను, అలాగే కేతువు సింహరాశిలోను ప్రవేశించారు. సో ఈ రాహుకేతువులు చాలా ముఖ్య గ్రహాలు అనమాట. గోచారంలో గురువు శనితో పాటు రాహుకేతువుల గోచారం కూడా చూసుకోవాలి. సో రాహుకేతువులు అనుకూలంగా ఉంటే కొన్ని శుభ ఫలితాలు వాళ్ళు ఇస్తారన్నమాట. అభివృద్ధికి దోహదం చేస్తారు వాళ్ళు. రాహు వచ్చేప్పటికి, రాహు కారకత్వాలు వచ్చేప్పటికి ఆయన ఒక ఫారినర్. అలాగే రాహు టెక్నాలజీ, మైనింగు, ఏరోస్పేసు, క్రిప్టో, వీటికి అన్నిటికీ కూడా కారకుడు అనమాట. ఎంఎన్సి కంపెనీస్లో వచ్చే విప్లవాత్మక మార్పులకి ఆయన కారకుడు అనమాట. అలాగే కేతు వచ్చేప్పటికి రాహు అటాచ్మెంటు, ఒబ్సెషన్ అయితే కేతువు వచ్చేప్పటికి డిటాచ్మెంటు, స్పిరిచువాలిటీ, గతానికి కారకుడు, ఆధ్యాత్మిక విద్యలకి, యంత్ర మంత్ర తంత్ర విషయాలకి కేతువు కారకుడయ్యాడు. అలాగే కేతువు గతానికి పితృ కారకుడయ్యాడు. అలాగే పితృకర్మలకి కూడా కారకుడయ్యాడు. అలాగే ఈ రాహుకేతువుల యొక్క సంచారం ఈ సంవత్సరం ఒక విశేషం ఉందన్నమాట. ఈ కుంభరాశికి కోలాడు రాహు అయ్యాడు కాబట్టి ఆయన సొంత ఇంట్లో సంచారం చేస్తున్నాడు. సో రాహు మహాదశ, రాహు అంతర్దశ నడిచే వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన గోచారం అనమాట. అంటే కొన్ని ముఖ్యమైన మార్పులు వాళ్ళ లైఫ్లో జరుగుతాయి. అలాగే కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సో కేతు మహాదశ, కేతు అంతర్దశ నడిచే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఎందుకంటే రాహు శతభిష నక్షత్రంలో 10 నెలలు, అలాగే కేతువు తన సొంత నక్షత్రమైన మఖా నక్షత్రంలో 10 నెలలు. అంటే రాహుకేతువులు వాళ్ళ స్వనక్షత్రాల్లో సంచరిస్తారన్నమాట. రాహు మహాదశ, కేతు మహాదశ నడిచే వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని విశేషమైన బలమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో రాహువు తృతీయ స్థానంలో, అలాగే 6వ స్థానంలో, ఏకాదశ స్థానంలో, దశమ స్థానంలోని యోగిస్తాడనమాట. అంటే ఏ రాసుల వాళ్ళకి ఈయన యోగకారకుడు అయ్యాడంటే వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు రాశి వారికి, అలాగే మేషరాశి వారికి ఏకాదశంలో రాహు, ధనుస్సు రాశి వాళ్ళకి తృతీయంలో రాహు, కన్యారాశి వాళ్ళకి 6లో రాహు. ముఖ్యంగా ఈ ధనస్సు, మేషము, కన్య ఈ 3 రాశుల వారికి కూడా రాహు ఈ సంవత్సరం రాజయోగ కారకుడయ్యాడు. అలాగే తులారాశి వారికి ఏకాదశ స్థానంలో, అలాగే మిథున రాశి వారికి తృతీయ స్థానంలో,